ఈ ట్రస్ట్ ఆగిపోకూడదు, తాతగారి కళ నెరవేరాలి అని బ్రతిమలాడుతుంది కావ్య. ఇందుకోసం కళ్యాణ్కు అన్యాయం చెయ్యాలనుకోవడం లేదని అంటుంది. మీరిద్దరూ నాటకాలు వేయడం బాగా నేర్చుకున్నారు. నా చేతిలో ఆస్తి పేపర్లు పెట్టి అక్కడ నా కొడుకు కోడల్ని కిడ్నాప్ చేయించారు అంటూ మండిపడుతుంది ధాన్యలక్ష్మి. ఆ మాటలతో రాజ్, కావ్య షాక్ అవుతారు. రుద్రాణి మనుషులు పంపిన వీడియోలో అప్పు, కళ్యాణ్లు కట్టేసుంటారు. రాజ్ సార్ వీళ్ళని కిడ్నాప్ చేయమన్నారు అంటూ రౌడీలో మాట్లాడడం అందులో వినిపిస్తుంది. మా మీద పడిన నిందను మేమే చెరిపేస్తాం. అప్పు, కళ్యాణ్లను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే వరకు మేం కూడా ఇంట్లో అడుగు పెట్టాం అనంటారు రాజ్, కావ్య. రేవతి ఇంటికి వెళ్లి జరిగిందంతా చెబుతారు. అప్పు, కళ్యాణ్లను జాగ్రత్తగా చూసుకోవాలని, ఏం మాత్రం తప్పించుకోకూడదని రౌడీలకు వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. ధాన్యలక్ష్మిని మరింత రెచ్చగొట్టేలా రాజ్, కావ్యలు ఆ రేవతి ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారని చెబుతాడు రాహుల్. ఆ మాటలు విన్న ధాన్యం ఇంటిలో పెద్ద గొడవ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా జరిగింది. ఇక ఫిబ్రవరి 17వ తేదీ ఎపిసోడ్ 958లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం. నా కొడుకు కోడల్ని వెతుకుతానని వెళ్లిన రాజ్, కావ్య మీ కూతురింట్లో ఎంజాయ్ చేస్తున్నారు అని మండిపడుతుంది ధాన్యలక్ష్మి. ఆ మాటలతో అపర్ణ సీరియస్ అవుతుంది. పిల్లల మనసుల్ని తెలుసుకుని మాట్లాడమను అని అంటున్నాను. పిల్లల మనసుల్ని తెలుసుకుని మాట్లాడమంటున్నాను. నీ భార్యది అవివేకం కాబట్టే ఇంటికి మూల స్తంభాలైన కావ్య, రాజులపై నిందలు వేస్తోంది అని సుభాష్ సీరియస్ అవుతాడు. మరోవైపు తన ప్లాన్ సక్సెస్ఫుల్ గా అమలు కావడంతో రుద్రాణి, రేఖ, రాహుల్ పార్టీ చేసుకుంటారు. ఒకే దెబ్బకు 2 పిట్టలు అంటూ తల్లిని పొగుడుతాడు రాహుల్. అప్పు, కళ్యాణ్ల కిడ్నాప్ తో ఓ పక్క ట్రస్ట్ పెట్టాలన్న ఆలోచన ఆగిపోయింది. మరో పక్క రాజ్, కావ్యల మీద ఈ కిడ్నాప్ నింద పడింది అని అంటుంది రేఖ. ఇప్పుడు రాజ్, కావ్య, కళ్యాణ్, అప్పుల్ని వెతికి తీసుకురాలేరు అని అంటాడు రాహుల్. మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది. ఇకపై జరుగుతూనే ఉంటుంది. మీరు చేయాల్సింది చాలా ఉంది అని అంటుంది రుద్రాణి. నేను ఆ మినిస్టర్ ద్వారా తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను. ఈలోపు ఆ ఇంటి మనుషుల్ని మీ మాటలు, చేతలతో దీనావస్థలోకి నెట్టాలి అని అంటుంది రుద్రాణి. పాపకు జ్వరం తగ్గకపోవడంతో స్వప్న కంగారు పడుతుంది. వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పగా హాస్పిటల్ కి తీసుకురమ్మంటుంది డాక్టర్. దాంతో ఈ విషయాన్ని రాహుల్ కి చెప్పి త్వరగా ఇంటికి రమ్మని అడుగుతుంది. తనకు ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉందని, రేపు మార్నింగ్ కల్లా ఫైల్ సబ్మిట్ చేయాలని మాయమాటలు చెప్తాడు రాహుల్. నువ్వు ఇంట్లో ఎవరినైనా తోడు తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళు. నేను వర్క్ అయిపోగానే డైరెక్ట్ గా ఆసుపత్రికి వచ్చేస్తాను అని అంటాడు రాహుల్. దాన్ని అంతగా బ్రతిలాడుతున్నావేంటి అంటూ రాహుల్ పై మండిపడుతుంది రుద్రాణి. మంచివాడుగా నటించడం మహా కష్టం అనంటాడు రాహుల్. మన ప్లాన్ సక్సెస్ అయితే ఎవ్వరి ముందు తల వంచాల్సిన అవసరం లేదు అనంటుంది రుద్రాణి. అప్పు, కళ్యాణ్లను కిడ్నాప్ చేసి వీడియోను షేర్ చేసిన నెంబర్ పంపమని పోలీసులు రాజును అడుగుతారు. పాపని హాస్పిటల్ కి ఎవరిని తోడుగా తీసుకెళ్లాలని బాధపడుతూ వెంటనే కావ్యకి ఫోన్ చేసి జరిగింది చెప్తుంది స్వప్న. దాంతో రాజ్, కావ్య ఆసుపత్రికి బయలుదేరతారు. స్వప్నకి సుభాష్ ఎదురై ఏం జరిగిందని అడగ్గా జ్వరంగా ఉందని చెబుతుంది. ఈ టైంలో ఒకదానివే వెళతావా, రాహుల్ లేడా అని అడుగుతాడు సుభాష్. దాంతో ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళతారు. ఇంతలో రాజ్, కావ్య అక్కడికొస్తారు. పాపకేమవుతుందోనని టెన్షన్ గా ఉంది అని స్వప్న భయపడుతూ ఉండగా అక్కని ఓదారుస్తుంది కావ్య. నువ్వు రాజ్ ఇంట్లో ఉండుంటే నేనింత కంగారు పడేదాన్ని కాదు. కాని కాసేపు పాపని అలా చూసి నా గుండాగినంత పనయింది అని అంటుంది స్వప్న. చిన్నత్తయ్య తన అనుమానంతో తనుంది. కళ్యాణ్, అప్పుల విషయంలో భయపడుతోంది. అప్పు, కళ్యాణ్లను వెతికి తీసుకురాకపోతే ఆమెను ఆపలేం అని అంటుంది కావ్య. ఆ ధాన్యలక్ష్మి అమాయకురాలో మూర్ఖురాలో అర్థం కావడం లేదు. అప్పు, కళ్యాణ్లను మీరే కిడ్నాప్ చేశారని నింద వేసింది అని మండిపడుతుంది స్వప్న. అందరికీ అన్నీ అర్థమవుతాయి అని అంటుంది కావ్య. మీరు రేవతి ఇంటికి వెళ్లకుండా ఉండాల్సిందని కొడుకు మీద సుభాష్ కోప్పడతాడు. మీరక్కడ సంతోషంగా ఉన్నారట. అప్పు, కళ్యాణ్ల కోసం ఏ ప్రయత్నం చేయడం లేదని ఏదేదో మాట్లాడుతోంది ధాన్యం అని మండిపడతాడు సుభాష్. కొడుకు కనిపించలేదన్న బాధలో పిన్ని అలా మాట్లాడుతోంది. ఎంత కష్టమైనా కళ్యాణ్, అప్పులను వెతికి తీసుకొస్తాం అనంటాడు రాజ్. డిపార్ట్మెంట్ మొత్తం ప్రయత్నిస్తోంది, మేం కూడా వెతుకుతున్నాం అనంటాడు. ఇంతలో డాక్టర్ వచ్చి పాపకేం కాలేదని చెప్పడంతో అంతా సంతోషిస్తారు. స్వప్న నిద్రపోతూ ఉండగా ఆమెను లేపి కాఫీ ఇస్తుంది కావ్య. ఆ తర్వాత డాక్టర్ వచ్చి పాపను చెక్ చేసి ఇంటికి తీసుకెళ్లమని చెప్తుంది. మీరు సమయానికి రాకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది అని అంటుంది స్వప్న. మరోవైపు అప్పు, కావ్యలను దాచించిన లొకేషన్ ని పోలీసులు ట్రేస్ చేసి రాజ్కి చెప్తారు. ఈ విషయాన్ని చెప్పడంతో సుభాష్, స్వప్న సంతోషిస్తారు. అడ్రస్ వెతుక్కుంటూ రాజ్, కావ్య వెళతారు. ఇంతలో ఎస్ఐ వచ్చి మొత్తం వెతుకుతామని అంటాడు. రాజ్, కావ్య ఓ ఇంట్లోకి వెళ్లి చూస్తారు. అక్కడెవ్వరూ ఉండరు. ఆ వెంటనే కావ్యకు కిడ్నాపర్ల ఫోన్ దొరుకుతుంది. కళ్యాణ్, అప్పులను వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేశారని ఎస్ఐకి డౌట్ వస్తుంది. వాళ్ళు ఎంత పకడ్బందీగా ఉన్నారంటే వాళ్ళని ఎలా పట్టుకోవాలి అని రాజ్, కావ్య టెన్షన్ పడుతూ ఉంటారు. కావ్యకు ఆ ఇంటి మీద అనుమానం వచ్చి ఇల్లంతా మళ్లీ తిరిగి చూస్తుంది. కిడ్నాపర్లు పంపిన వీడియోను మరోసారి చెక్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.